ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ప్రియమైన వాళ్ళరా, మరి గిబియోను ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రార్థన భక్తుడైన యెహోషువ చేసిన చక్కటి ప్రార్థన అండి. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొంతమంది రాజులు, అంటే సుమారుగా చెప్పాలంటే ఒక 5 రాజులండి, మరి గిబియోను అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని మరి ప్రయత్నిస్తున్న దినముల్లో మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువకి వర్తమానం పంపినప్పుడు యెహోషువ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్న ఆ సమయమండి. యెహోషువ చేసిన చక్కటి ప్రార్థన, మరి అటువంటి ప్రార్థన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపిన ప్రార్థన అండి. అప్పటి వరకు కూడా అటువంటి మనవి దేవుడు వినలేదు. ఆ దినము వంటి, అంటే ఆ రోజు వంటి రోజు ఎప్పుడు కూడా రాలేదండి. ఒక విశ్వాసి చేసిన ప్రార్థన మరి విజయమునిచ్చిన ప్రార్థనగా నిలిచింది. ప్రియమైన వల్లరా, మరి శత్రువుల మీద చూడండి, ఆ 5 రాజులు పారిపోయి దాక్కునే పరిస్థితి అండి. కావున ఒకసారి ఆలోచించేయండి. ఆనాడు యెహోషువ చేసిన ప్రార్థన మరి విజయాన్ని ఇచ్చింది. ఒక ఇశ్రాయేలు ప్రజలకే కాదు, మరి ఆ విజయం ద్వారా దేవుడి నామానికి కూడా మహిమ అనేది వెళ్ళిందండి. కావున మరి ఏదో చేద్దామని ఎవరెవరో ప్రియమైన వల్లరా నీ మీదకు దండెత్తి రావచ్చేమో, కానీ నువ్వు కలిగి ఉన్న ప్రార్థన నీకు విజయాన్ని అనేది తీసుకొస్తుంది. కావున ఆనాడు గిబియోన్లు భయపడ్డారు, కానీ ఏది ఏమైనా మరి ప్రార్థన ద్వారా మరి శత్రువులకి పరాజయం కలిగింది. అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి విజయము సమకూర్చబడింది. అందుకనే అన్ని సమయాలలో కూడా ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. భక్తుడైన యెహోషువ దేవుణ్ణి అడుగుతున్నాడు, మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దన్నట్లుగా. ప్రియమైన వల్లరా, తను రాజు కదా, తను నాయకుడు కదా, మరి తను పరాక్రమ శూరుడు కదా అని అవేమీ కూడా తను ఆలోచించలేదండి. ప్రియమైన వల్లరా, చక్కగా ఎంతగానో ప్రార్థన చేశాడు. దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ అద్భుతము, ఆ జరిగిన ఆ దినము వంటి దినము ఎన్నడూ కూడా ఎవరి జీవితంలోనూ జరగలేదు. ప్రార్థన అటువంటి ఆశ్చర్య కార్యములను జరిగిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.